వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీల అమల్లో అడుగు ముందుకు వేసింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో కాలంగా నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మేము ముందుంచుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది బీఈడి, టీటీసీ చేసిన నిరుద్యోగ యువకులు, అలాగే పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, అలాగే పీజీటీ, టీజీటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం శుభార్త చెప్పింది. ముందుగా ప్రకటించిన విధంగా మెగా డిఎస్సిని అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. 16,384 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని 25 మార్చి 2025 తేదీన కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఇదే విధంగా అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద గతంలో లోకేష్ విద్యాశాఖ మంత్రి కూడా ఒక ప్రకటన చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి కసరత్తు ప్రారంభమైందని, అలాగే ఈ ప్రక్రియని విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి, అంటే 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించడం తమ ముఖ్య లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6తో పాటు మెగా డిఎస్సి అనే హామీని అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుపుతున్నారు. అలాగే అసెంబ్లీలో నారా లోకేష్ ఏం ప్రకటించారో కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల అసెంబ్లీలో చెప్పారు. ఈ ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ఆ రోజు చెప్పారు. ఈ మెగా డిఎస్సి ద్వారా మొత్తం 16,371 టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, అలాగే ప్రిన్సిపాల్స్ 52, పీఈటీస్ 132 పోస్టులని భర్తీ చేస్తారు. ఇవన్నీ కూడా మెగా డిఎస్సిలో వన్ ఆఫ్ ది పార్ట్గా ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషను ఎంతో దూరంలో లేదు, మరొక 15-20 రోజుల మధ్యలోనే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎగ్జామినేషన్ జరిగి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి కూడా వితిన్ 3 months అంటే 3 నెలల కాలంలోనే ఈ ప్రక్రియ అంతా అవుతుంది. కాబట్టి అభ్యర్థులు సీరియస్గా దీనికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.